మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామం నుండి పాలకొల్లు వరకు 10 కిలోమీటర్ల మేర సామాజిక చైతన్య పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు మహాసేన అధ్యక్షుడు రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక 27 దళిత స్కీములు రద్దు చేయడమే కాక బీసీల స్కీములు రద్దు చేసి కుల వృత్తులను నిర్వీర్యం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 4 సంవత్సరాల్లో ఎవరైతే దళితులు బీసీల మీద యథేచ్ఛగా దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నోరిప్పటం లేదో, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 27 స్కీములు ఏదైతే రద్దు చేశాడో, ఏదైతే ఎస్సీ సప్లైని నిర్వీర్యం చేశాడో, మరి ఏదైతే బీసీల రిజర్వేషన్ 34% నుంచి 24% తగ్గించి 16,000 పోస్టులు ఏదైతే మొన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు లాంటి స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన కోట ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని నష్టపోయారో, బీసీ సప్లైను, బీసీ ఆదరణ, కుల వృత్తులు ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడో వీటన్నిటిని కూడా ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరుల ప్రతి ఇంటికి చేరవేయాలనే ఉద్దేశంతో మొన్న 5న బాబు జగజ్జీవన్ రావు, ఈరోజు 11 జ్యోతిరావు పూలే, రేపు 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రేపు 20 తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సామాజిక చైతన్య పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన మా ఆస్తులను తాకట్టు పెట్టి మాకే దానిలో కొద్ది డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు మమ్మల్ని అప్పు కట్టమన్న పరిస్థితి రాష్ట్రంలో ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఆయన చేసిన దానిలో ఒకటే చిల్లర పథకాలు పంచడం, ఆ డబ్బులన్నీ తెచ్చినవి అప్పులు, ఆ అప్పుల పేరుతో మా దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాల నుంచే అధిక రేట్ల రూపంలో కానీ లేకపోతే అధిక ఇంటి పన్ను రూపంలో, అధిక కరెంటు బిల్లు రూపంలో మళ్ళీ మా దగ్గర నుంచి అప్పులు కట్టిస్తున్నాడు.